సో ఇక శివరాత్రి కాబట్టి చూడండి. అరే ఫాస్టింగ్ ఉన్నావారా నువ్వు? పొద్దున్న నుంచి అయితే తినలేదు, ఉన్నట్టే కదా. పాప్కార్న్ తిన్నాడు, నీళ్ళు తాగిండు, ఇప్పుడు లేస్ ప్యాకెట్ తిన్నాడు. ఇన్ని గానం తినుకుంటే ఇక అరే ఫాస్టింగ్ అంటారా? అది గైస్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం తినొచ్చో కామెంట్ లో చెప్పండి. మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం తినవద్దా? కొంతమంది అయితే పర్టికులర్ గా ఉంటారు, ఉమ్ము కూడా మింగొద్దు అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అయితే పొద్దున ఆల్రెడీ ఒక కొబ్బరి బొండం తాగిన, వీక్ అయిపోతుంది. అదేందో చూడండి, ఫాస్టింగ్ ఉన్నప్పుడే ఇంత ఆనం ఆకలి అవుతుంది. అదే మ్యాజిక్. పొద్దున్న నుంచి ఏం తినిపోతుంది తెలుసా? బిర్యానీ, బర్గర్, పిజ్జా. నైట్ తినొద్దు, అవన్నీ కొడుతుంది మా మమ్మీ. సినిమాకి పోదాం ఈరోజు, సినిమాకి అయితే పోదాం. జాగరం చేయాలి కదా, ఇట్లా నైట్ పూట బయట ఉన్నప్పుడు జాగరం చేయాలి కాబట్టి పోతాం అట్లా బయటకి. ఇక ఇప్పుడు పోయి మళ్ళీ ఒక కొబ్బరి బొండం తాగుతాం. కొబ్బరి బొండం తాగొచ్చు, ఏం కాదు గారా. తాగండి ఫ్రెండ్స్, తాగండి. వచ్చిండా సైంటిస్ట్ తెలుగుదేశం తాగడానికి వచ్చా అనమాట. అయితే లేదు నాతోటి. ఏమంటావు? అస్సలు అవ్వట్లేదు. ఏంటి కామెడీయా? నువ్వు అసలు ఉపాసం ఉన్నావురా, నీకు ఎందుకు అస్సలు అవ్వట్లేదు. పాప్కార్న్ తిన్నావు గారా కూర్చొని. అరే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. పాప్కార్న్ తిన్నావు, నీళ్ళు తాగినావు, గబ్బోడా. అరే కొన్ని తిన్నావా ఎక్కువ తిన్నావా మ్యాటర్ కాదు, తిన్నావా లేదా. చెరుకు రసం తెలుసుగా ఎట్లా ఉంటుంది. చెరుకు రసం తాగాలి, తాగేసేసి జర కడుపు నింపుకోవాలి. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ రావాలన్నమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫుల్ ఎనర్జీ. ఇక రేపటి వరకు ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాయి కదా. క్లాప్స్ బా ఉంటా చూడండి. ఉన్నావా? రేపటి వరకు ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను నేను. తాగినా నేను 3 days ఉంటా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? 3 days ఉంటావా? గైస్ నమ్మకండి, అసలు నమ్మకండి. ఏం మాట్లాడు నమ్మకండి వద్దు. చూడండి ఇంత ఎండలో నాతోటి ఫోటోషూట్ చేపిస్తుంది. ఏమని చెప్పాలి? ఫాస్టింగ్ ఉందని కూడా లేదు, ఇంటికి కనికరం లేదు. అరే కనికరం లేదురా, నేను ఫాస్టింగ్ ఉందా అని ఫోటోషూట్ చేపిస్తాను. వేస్ట్ నా డాష్ గార్డ్. గైస్ చూడండి, నేను ఇంత కష్టంగా ఫాస్టింగ్ అంటే ఇట్స్ చూడండి. ఇట్లా బెంజిన్ రాసుకుంటా కూర్చోడు. ఫాస్టింగ్ ఉండాలి అలా వింటారా? ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఇట్లా బొట్టు పెట్టి ముఖం చూపి. ఇంత మంచిగా ఫాస్టింగ్ అని నేను తెలుసా. పొద్దున్న నుంచి ఆకలి అవుతుంది, ఆకలి కంట్రోల్ చేసుకొని మరీ ఉన్నా నేను ఫాస్టింగ్. లైక్ అట్లా కొట్టండి. నేను ఫాస్టింగ్ ఉన్నందుకు లైక్ కొట్టండి. ఇట్స్ వెరీ టఫ్ తెలుసా. ఏం తినాలి చెప్పిన? పన్నీర్ బిర్యానీ, సాంబార్ రైస్. నాకు చెప్తుంటే నాకు నోట్లో క్లీన్ వస్తుంది. నిలోఫర్ చాయ్, ఒక లస్సీ, పొద్దున ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? కృష్ణ సార్ అన్నిటికి పైసలు ఏమంటారు? 2 రూపాయలు వస్తుంది. నువ్వు కూడా ఎందుకు? కొబ్బరి బొండం తాగండి, చెరుకు రసం జ్యూస్ తాగండి, మళ్ళీ ఉపవాసం అంటారు. ఎక్స్క్యూజ్ మీ, అది దట్ ఈస్ వ్యాలిడ్. నేను ఉపవాసం. నీకేం సామ్యా, నువ్వు చిన్నగా ఉన్నావు, హైట్లో చిన్నగా ఉన్నావు, కడుపు కూడా చిన్న. నేను చూడు హైట్లో పొడుగున్నా, బొర్ర ఇంతుంది నాది. ఆకలి అవుతుంది. ఆకలి 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 పెద్ద చిన్న వయసు చూడది. ఇప్పుడు ఎంతసేపు అయిందో నువ్వు ఉండు ఫాస్టింగ్? నేనేమైనా ఈవినింగ్ నుంచి, నేను కూడా మార్నింగ్ నుంచి. గుడికి చెరుకు రసం జ్యూస్ కోకోనట్ వాటర్ తాగేసి దట్ ఈస్ వ్యాలిడ్, ఆబ్వియస్లీ వ్యాలిడ్. రాసిందా? నేను కూడా బిర్యానీ తిన్నా. వెజ్జే కదా. ఇద్దరు మాట్లాడి వేస్ట్ గైస్, వాళ్ళతో మాట్లాడి వేస్ట్. నువ్వు ఉండి వేస్ట్. నేను ఫాస్టింగ్ ఉన్నా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఫాస్టింగ్ అన్న అసలు 2 పాప్కార్న్ కూడా తిన్నాడు. చూస్తావా నువ్వు? వేరే పాప్కార్న్ బతుకుయాలా? నేను తినలేను గాయస్. పొద్దున్న నుంచి ఇంత కష్టపడ్డా తెలుసా. వేస్ట్, కష్టపడి వేస్ట్. అన్ని సగం సగం పనులు. ఏదైతే నా కోసం లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్. ఇంత కష్టపడి నేను ఎందుకున్నా తెలుసా ఫాస్టింగ్? మీరందరూ మంచిగా ఉండాలి.
ఫాస్టింగ్ అంట. అంతే. ఇక్కడ మమ్మీ ఫాస్టింగ్ అయిపోయింది, ఫాస్టింగ్ అయిపోయింది మమ్మీది. ఎంతో కష్టపడి క్లాప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నాలాగా ఉండాలి సార్ ఫాస్టింగ్ అంటే కదా మమ్మీ? ఏం చేసిండు పొద్దు నుంచి? వన్ టైం అది. దేవుడు తిప్పిండు కొబ్బరి బొండం, షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్స్ కూడా తినొచ్చంట. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఉన్నావు ఎందుకు? నాలా ఉండాలి guys. మొత్తానికి ఫాస్టింగ్ అయిపోయింది. ఎంతో కష్టపడి పొద్దున్న ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఇప్పుడు ఇక మొత్తం ఫ్రూట్సే తినాలి. నాకైతే అప్పుడెప్పుడు బిర్యానీ తినాలా, ఎప్పుడెప్పుడు బర్గర్ పిజ్జాలు తినాలా అని ఉంది నాకైతే. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ బ్లాగ్ అంటారా ఫాస్టింగ్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుని అంతవరకు టాటా బాయ్ బాయ్. ఇక ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేసేస్తాను, అన్నీ తినేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఉల్టా 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 పార్ట్ 5 అంటే పార్ట్ 5 పార్ట్ 10 దాకా చేస్తాం కదా, అట్లా అన్నాడు. అంతేగా అంతే. సో ఉల్టా పుల్టా పార్ట్ 3 అన్నమాట. తెలుసుగా ఉల్టా పుల్టా పార్ట్ 1 పార్ట్ 2 మీకు తెలియదా? తెలియకపోతే